నమస్కారం. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన బీసీ సోదర సోదరి మనులందరికీ, వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకు, పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. దేశంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులగణన జరగడం, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు తెలంగాణలో మరి కులగణన, బీసీ కులగణన చేసి మరి దేశంలోనే రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే ఆలోచనకు మూలం తెలంగాణ నుంచే మొదలు ఈరోజు కావడం, నాంది పలకడం ఈరోజు చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం. పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడే ఏకీభవించారు. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అట్లాంటి బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు ఈరోజు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో కానీ దేంట్లో కానీ అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఎవరి శాతం ఎంతుందో వాళ్ళకి ఆ శాతం ఇచ్చే విధంగా మరి సమాన హక్కులతోటి అంత సమానత్వం దిశగా రాష్ట్రం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో చేస్తున్నటువంటి కులగణన దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలబడుతుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అట్లే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, భట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా ఈరోజు జంతర్ మంతర్లో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మీటింగ్ జయప్రదం చేస్తున్న సందర్భంగా మరి వచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసిన గౌరవ పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం.